హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు జంతికలు చేశానండి. చాలా క్రిస్పీగా రుచికరంగా ఉండే జంతికలు. చూసారా ఎలా క్రిస్పీగా ఉన్నాయో? ఎలా చేయాలో చూద్దాము. స్కూల్స్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు బియ్యం పిండి వేశాను. దాంతోపాటు 1 కప్పు పుట్నాలని మిక్సీ వేసుకున్నానండి. అది కూడా దానిలో వేసి ఉప్పు, కారం, ఇంకా వాముని చేత్తో కొంచెం నలుపుకొని వేసుకోవాలి. ఇంకా దానిలో నువ్వులు, 2 బటర్ స్లైసెస్ కూడా వేసానండి. ఈ పిండి మొత్తాన్ని హాట్ వాటర్తో కలుపుకోవాలి. హాట్ వాటర్ పోసాం కదండి, దానివల్ల వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కొంచెం ఆరింది అనుకున్నప్పుడు చేత్తో కలుపుకొని ముద్దగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చక్రాలు ఒత్తుకునే ప్రెషర్లో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో రౌండ్గా ప్రెస్ చేసుకొని ఉంచుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసాను. ఇలా బ్యాచెస్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకునే కళాయి సైజుని బట్టి ఎన్ని వేయాలో దానిలో పట్టాన్నే వేయాలండి. ఎక్కువ వేస్తే అటు ఇటు తిప్పి కాల్చుకోవడానికి అనుకూలంగా ఉండదు. సో సమానంగా 2 వైపులా కాల్చుకొని తీసేస్తే క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ. సర్వ్ చేసుకోవడమేనండి. మొత్తం కలిపి ఒక 20 మినిట్స్ కూడా పట్టలేదు టైము. చాలా ఈజీగా అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.